ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు. ఇంతలో వాష్రూమ్ డోర్ సౌండ్ రావడంతో ఆద్య ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న అతన్ని చూసి కోపంగా మారిపోయింది. విక్రమ్ ఎదురుగా బెడ్ మీద కూర్చొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కిల్లింగ్ లుక్స్తో ఆద్య వైపు చూస్తుంటే ఆద్య మాత్రం అతని వైపు అసహ్యంగా చూస్తుంది. విక్రమ్ తన చూపులు ఏమాత్రం లెక్క చేయకుండా ఆద్య చేయి పట్టుకుని తన మీదకి లాక్కుంటే, రేయ్, కొంచెమైనా బుద్ధుందా నీకు? నేను ప్రెగ్నెంట్, ఆ విషయం తెలుస్తుందా? విడిగా ఉన్నట్టు ఎలా పడితే అలా తెగ మీదకి లాగుతున్నావు అని ఆద్య కోపంగా అరుస్తుంది. ముందుగా విక్రమ్ తనని రే అన్న మాట దగ్గరే ఆగిపోతే ఆద్య చెప్పింది అంతా విని, వామ్మో, దీనికి మామూలుగా నోరు పెరగలేదుగా, ఇంకా సైలెంట్గా ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. దీన్ని అసలు వదిలిపెట్టకూడదు, ఇంత నోరు అస్సలు ఇవ్వకూడదు అని విక్రమ్ సైడ్ స్మైల్తో ఆద్య వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఆద్య మాత్రం కోపంగా విక్రమ్ చెంప మీద కొట్టి, మళ్ళీ ఎందుకురా ఇక్కడికి వచ్చావు? అసలు ఎలా వచ్చావు? నువ్వు హాస్పిటల్లో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అరుస్తూ అతన్ని పరీక్షగా చూస్తుంది. నీరసంగా కనిపించిన అతని ఫేస్ని చూసి అయ్యో అనుకుంటున్నా అతని చూపు ఎక్కడ ఉందో అర్థం చేసుకుని విసురుగా విక్రమ్ని దూరంగా తోస్తుంది. ఆద్య ఫాస్ట్గా అక్కడి నుంచి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. విక్రమ్ నీరసంగా అనిపించి నిలబడలేక బెడ్ మీద పడిపోతే పచ్చిగా ఉన్న గాయంకి బెడ్ తగిలిన అతనికి బాగా నొప్పి అనిపించి అలాగే ఉండిపోతే ఆద్య డ్రెస్ చేంజ్ చేసుకుని ఫాస్ట్గా రూమ్లోకి వచ్చేసరికి విక్రమ్ బెడ్ మీద పడుకొని విలవిల్లాడుతుంటే ఆద్య ఫాస్ట్గా విక్రమ్ దగ్గరికి వెళ్ళి, ఏమైంది నీకు అని కంగారుగా అడుగుతుంది. విక్రమ్ తను ఏం మాట్లాడకుండా అలానే ఉంటే ఆద్య కంగారుగా విక్రమ్ పక్కన బెడ్ మీద కూర్చొని, ఏమైంది చెప్పవేంటి అని విక్రమ్ని కదుపుతుంటే విక్రమ్ ఆద్య చేయి పట్టుకుని తన పక్కన పడుకునేలా చేసి ఆద్య గుండెల మీద తలవాల్చి ఆద్య పొట్ట మీద చేయి వేసి ఐఎమ్ సారీ అని తన కన్నీళ్ళకి స్వేచ్ఛనిస్తాడు. అంత గాయం అయినా తన కోసం ఇంట్లో తెలియకుండా చాలా కష్టం మీద విక్రమ్ ఆద్య దగ్గరికి వచ్చాడు అని తనకి అర్థమవుతుంటే, ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? నేనంటే అసహ్యం అని చెప్పినవాడు ఈరోజు ఎందుకు నా మీద ఇంత ప్రేమ కురిపిస్తున్నాడు? నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడు విక్రమ్ నాకు దగ్గర అయితే విరాజ్ బావ ఏమైనా చెయ్యొచ్చు. బావ నాకు దూరంగా ఉంటేనే మంచిది, లేదంటే విరాజ్ బావని చంపేస్తాడు అని భయంగా ఉన్న ఆద్య విక్రమ్ని అసహనంగా దూరం జరుపుతుంది. కానీ విక్రమ్ అసలు దూరం జరగకుండా ఆద్య మీద మరింత పట్టు బిగించి అలానే ఉంటూ, కొంచెంసేపు ఇలాగే నాకు దగ్గరగా ఉండవే, ఎందుకో తెలియదు నాకు ఒంటరిగా అనిపిస్తుంది, ఇప్పుడైనా నువ్వు ఉన్నావు అనే ధైర్యంతో బ్రతుకుతున్నాను అని విక్రమ్ మాటలు బాధ ఆద్యని మనసుకి ముళ్ళులా గుచ్చుకుంటుంది. ఆద్య, ఎందుకు బావా కొత్తగా మాట్లాడుతున్నావు? అసలు ఇదివరకులా అనిపించట్లేదు అని ఆలోచిస్తూ ఉన్న ఆద్య తనకి తెలియకుండానే విక్రమ్ జుట్టులోకి వేలు పోనించి నిమురుతుంది. అతనికి హాయిగా అనిపించి అలాగే కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటాడు. ఆద్య విక్రమ్ తీసుకుంటున్న ఊపిరికి నిద్రపోయాడు అని గమనించి అతన్ని బెడ్ మీదకి అడ్జస్ట్ చేయాలి అని చూస్తుంటే అతను ఏమాత్రం ఆద్యను వదలకుండా అలాగే పట్టుకుంటే ఎక్కడ చంటి బిడ్డకి తల్లి దూరమవుతుందో అన్నంత గట్టిగా ఆద్యను పట్టుకుంటాడు. అలా సమయం గడిచిపోతుంటే ఆద్యకి అన్కంఫర్ట్గా అనిపించి విక్రమ్ని నిద్ర లేపడం ఇష్టం లేక అతన్ని పక్కకి అడ్జస్ట్ చేసి పైకి లేస్తుంది. విక్రమ్ నిద్రమత్తులో, ప్లీజ్ ఆద్య, నన్ను వదిలి దూరంగా వెళ్ళకే, నేను తట్టుకోలేను, నేను చేసిన తప్పుకి నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను, ప్లీజ్ ఆద్య అని కలవరిస్తుంటే ఆద్య విక్రమ్ తల నిమిరి విక్రమ్ నుదుటి మీద ముద్దు ఇచ్చి ఎందుకు అక్కడ తనకి ఉండాలి అనిపించక బాల్కనీలోకి వెళ్తుంది. బాల్కనీలోకి వెళ్లి చూసిన ఆద్య భయంగా అక్కడే ఉండిపోతుంది. తన స్పర్శ దూరమైంది అని విక్రమ్కి అర్థమై అతను కూడా ఆద్య వెనకే బాల్కనీలోకి వస్తాడు. విక్రమ్ ఆద్య వెనకే వచ్చి తనని వెనక నుండి అద్దుకొని, ఎందుకు నన్ను అక్కడ ఒంటరిగా వదిలేసి ఇక్కడికి వచ్చావు అని విక్రమ్ అడుగుతుంటే ఆద్య విక్రమ్ని దూరంగా తోస్తుంది. విక్రమ్ 2 అడుగులు వెనక్కి వేసి ఏమైంది అని అయోమయంగా అడుగుతుంటే అక్కడ పడి ఉన్న విరాజ్ దగ్గరికి ఫాస్ట్గా వెళ్తుంది. చిన్నగా నిదానంగా నడువు, ఎందుకంత తొందర అని విక్రమ్ ఆరంగా బాల్కనీలో ఉన్న చైర్లో కూర్చుంటే ఆద్య అతని వైపు కోపంగా చూస్తూ రూమ్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి విరాజ్ ఫేస్ మీద వాటర్ చల్లుతుంది. విరాజ్ కళ్ళు తెరిచి ఎదురుగా కూర్చున్న విక్రమ్ వైపు కోపంగా చూస్తూ, రేయ్ నిన్ను అని విక్రమ్ మీదకి వెళ్తుంటే విక్రమ్ చేసిన యాక్టింగ్ చాలే గాని మూసుకొని దెబ్బైరా అని విరాజ్ వైపు యాటిట్యూడ్గా చూస్తూ పక్కనే ఉన్న ఆద్య చేయి పట్టుకొని అతని మీదకి లాక్కుంటాడు. ఆద్య కోపంగా విక్రమ్ వైపు చూస్తుంటే ఆద్య వైష్ణవి చూపులు ఏమాత్రం లెక్క చేయకుండా తన్ని జాగ్రత్తగా తన మీద కూర్చోబెట్టుకొని
చెప్పేది నీకు కాదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. వైఫ్ అండ్ హస్బెండ్కి ప్రైవసీ ఇవ్వాలని తెలియదా నీకు? అయినా నువ్వు నా వైఫ్ రూమ్లో ఏం చేస్తున్నావురా అని విక్రమ్ సీరియస్గా అడిగేసరికి ఆద్యకి అసలు ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా చూస్తుంది. విరాజ్ ఇక్కడే ఉంటే వీడు ఆద్య ముందు ఇంకా ఎన్ని మాటలు అంటాడో, తర్వాత చెప్తా వీడి సంగతి అని విరాజ్ అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. ఆద్య నువ్వు విరాజ్ని కొట్టావా అని విరాజ్ షర్టుకి అంటుకున్న బ్లడ్ మరకలు చూసి అడుగుతుంది. అసలు వాడి పేరు నా దగ్గర ఎత్తకు, వాడిని చంపేయాలి తెలుసా? నేను వచ్చేసరికి వాడు నీ రూమ్ బెడ్ మీద కూర్చొని నువ్వెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయినా వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు రూమ్స్ డోర్స్ క్లోజ్ చేసుకోవాలని తెలియదా నీకు అని విక్రమ్ కోపంగా అరుస్తాడు. ఆద్య చిరాగ్గా నాకు తెలుసు, రూమ్ డోర్స్ క్లోజ్ చేసుకొని వెళ్ళాను, కానీ వాడు ఎలా వచ్చాడో నాకెలా తెలుస్తుంది? అయినా నువ్వు రూమ్లోకి రాలే, అలాగే వాడు కూడా వచ్చుంటాడు అని ఆద్య చిరాగ్గా అంటూ పైకి లేవడానికి చూస్తుంది. అంటే ఏంటి, నేను వాడు సమానమేనా అని విక్రమ్ అడిగితే అదంతా నాకు తెలియదు, కానీ నువ్వు ఎందుకు నా రూమ్లోకి వస్తున్నావు? అసలు నీకు ఏం రైట్ ఉంది? నువ్వు నా భర్తవే కాదు, అలాగే నేను నీ భార్యను కాదు. నా జీవితంలోకి రావడానికి నువ్వు ఎందుకు ప్రయత్నిస్తున్నావు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నిన్ను నా జీవితంలోకి రావద్దని చెప్తే అర్థం కాదా? ఇంకా ఎంతలా చెప్పాలి? నువ్వు నా ముందు ఇంకా ఎంత దిగజారిపోతున్నావో అర్థమవుతుందా అని ఆద్య అసహనంగా అంటుంది. ఇంకా ఏమైనా అనవలసినవి బాకీ ఉన్నాయా అని విక్రమ్ ఆద్య ఎన్ని అంటున్నా తన మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా తనతో మరింత దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆద్య అన్న మాటలు అతని మనసుని ముల్లులా గుచ్చుతుంటే అంతకంటే అతని అన్న మాటలు ఆద్యని మరింత బాధ పెట్టాయి అని అతను అర్థం చేసుకొని ఆద్యతో అవునా బంగారం, కానీ నువ్వు ఎందుకో దూరంగా ఉండు అంటే నాకు దగ్గరికి రా అన్నట్టు అనిపిస్తుంది. నువ్వు కావాలనే అలా అంటున్నావు కదా, నాకు తెలుసులే నీ గురించి. నువ్వు దూరం అంటే నన్ను దగ్గరికి రమ్మని నాకు తెలుసు, అందుకే కదా నన్ను ఇంతలా అంటిపెట్టుకుని ఉంటున్నావు అని విక్రమ్ అనేసరికి ఆద్య విక్రమ్ వైపు వింతగా చూస్తుంది. ఏమైంది అలా చూస్తున్నావు? నేను హీరోలా ఉంటాను అని నాకు తెలుసు, నువ్వు అలా చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది తెలుసా అని విక్రమ్ అంటున్న మాటలకి ఆద్య నీకేమైనా పిచ్చి పట్టిందా? అయినా నువ్వు హీరో ఏంటి? నువ్వు పెద్ద విలన్, శాడిస్ట్, సైకో. అసలు నీకు ఎన్ని పేర్లు ఉంటాయో అన్ని పేర్లు పెట్టొచ్చు అని ఆద్య కోపంగా అరుస్తుంది. అయ్యో బంగారం, ఎందుకిలా అరిచి నీ ఓపికంతా పాడు చేసుకుంటావో? నీకు ఎన్నిసార్లు చెప్పినా వినవు కదా అని విక్రమ్ ఆద్యని అలాగే ఎత్తుకుని 2 అడుగులు ముందుకు వేస్తుంటే ఎందుకో అతని కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తాయి. కానీ తన చేతిలో ఉన్న ఆద్య ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అని బలంగా నిర్ణయించుకొని తన్ని బెడ్ మీద దించి విక్రమ్ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఆద్య కంగారుగా బావా ఏమైంది నీకు అని అతని చెంపలు తడుతుంటే విక్రమ్ ఎటువంటి కదలిక లేక అలాగే ఉండిపోతాడు. ఆద్యకి అప్పుడు గుర్తుకు వస్తుంది అతని భుజానికి తగిలిన గాయం. అది చూస్తే అక్కడ బ్లడ్ రావటం చూసి అయ్యో అంతా నా వల్లే, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని విక్రమ్ని తిట్టుకుంటూ అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి అతని పక్కనే అతనికి ఇంకో చేతి మీద పడుకొని నిజంగా నువ్వు మారిపోయావు అంటే నమ్మలేకపోతున్నా, కానీ నమ్మాలనిపిస్తుంది. ఇదివరకే నువ్వు అయితే విరాజ్ని నా రూమ్లో చూసి ఎన్ని మాటలు అని ఉండేవాడివో అది గుర్తుకు వచ్చి ఎందుకో ఒక్కసారిగా నాకు భయం వేసింది తెలుసా? మళ్ళీ ఎక్కడ నువ్వు నన్ను కించపరిచి మాట్లాడతావేమో అని చాలా భయపడ్డాను. ఎందుకు సడన్గా నువ్వు ఇంత కొత్తగా ప్రవర్తిస్తున్నావు? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? కానీ ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తే నీ ప్రాణాలకే ప్రమాదం. అయినా నా మనసులో బాధ నీకు అర్థం కాదు. అప్పుడు అంతే పశువులాగా ప్రవర్తించి నా జీవితాన్ని నాశనం చేశావు. ఆ రోజు ఒక్క నిమిషం ఆలోచించి నేను చెప్పింది వినుంటే ఈరోజు మన జీవితాలు ఇలా ఉండేవి కాదు. నువ్వు అనుని అంతగా ప్రేమించావు, తన్ని మర్చిపోలేక నాకు నరకం చూపించావు. మరి ఇంత త్వరగా ఎలా తన్ని మర్చిపోయి నేను కావాలి, నా ప్రేమ కావాలి అని నా కోసం వస్తున్నావు? ఏదో జరిగింది, నిన్ను నమ్మాలి అనిపించట్లేదు. కానీ నీకేమైనా జరిగితే నా ప్రాణం విలవిల్లాడిపోతుంది. నేనొక పిచ్చిదాన్ని కదా, నిన్ను చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించాను. మన ఇంట్లో పెద్దవాళ్ళని అనాలి, వాళ్ళకి దేవుడు పెద్దయ్యాక ముడివేస్తాడో లేదో తెలియకుండా చిన్నప్పటి నుంచి బావే నీ మొగుడు, మరదలే నీ భార్య అని వాళ్ళకి వరుసలు చెప్తారు. ఇద్దరి మైండ్లో ఒకే ఆలోచన ఉండాలి అని ఉండదు. ఒక అమ్మాయి తన బాధ తన భర్త అనుకొని ఇంకా వేరే ఒకరి వైపు చూడకుండా తన్నే ప్రాణంగా భావిస్తుంది. కానీ అతను మాత్రం వేరొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. మరి చిన్నప్పటి నుంచి నువ్వే ప్రాణంగా బ్రతికిన అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇది అమ్మాయి విషయంలో కూడా జరుగుతుంది. కానీ ఎదుటివారి వల్ల ప్రేమని అర్థం చేసుకోరు.
వాళ్ళ మనసుని మరింత బాధ పెడతారు అని ఆద్య బాధగా మనిద్దరికి ఎలాగో డైవర్స్ అయిపోయాయి. అను ఎక్కడ ఉందో కనుక్కొని నిన్ను తన్ని కలిపితే నేను ప్రశాంతంగా మా నాన్న దగ్గరే ఉండిపోతాను. ఇంకా విరాజ్ గురించి అంటావా? నాకు ఎటువంటి భయం లేదు. నాన్న ఉన్నాడు కదా, అన్నీ నాన్న చూసుకుంటాడు. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని విక్రమ్ నుదుటి మీద ముద్దు పెట్టి అలాగే అతని వైపు చూస్తూ నిద్రలోకి జారుకుంటుంది. ఆద్య తనకి ఫస్ట్ ఎయిడ్ చేసినప్పుడే మెలకువ వచ్చిన విక్రమ్ ఆద్యని నిజంగా అతన్ని ప్రేమిస్తుందో లేదో తెలుసుకోవడానికి కళ్ళు తిరగకుండా అలాగే ఉంటాడు. ఆద్య అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి అతనితో మాట్లాడుతూ అలాగే అతని గుండెల మీద నిద్రపోయిన ఆద్య వైపు అలాగే చూస్తూ, పిచ్చిదాన, ఎలా నిన్ను వదిలేస్తా అనుకున్నావే? నేను ఎంత సైకోలా శాడిస్ట్గా ప్రవర్తించినా నిన్ను వదిలి వెళ్ళని నువ్వు ఇప్పుడు నేను నన్ను ప్రేమించినట్టు నటించిన అమ్మాయిని తీసుకువచ్చి నాకు పెళ్లి చేస్తావా? చూస్తా అని ఆద్యకి విపరీతంగా తిట్టుకొని ఆ రాత్రి మొత్తం తన్ని చూస్తూ గడిపేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 7కి ఆద్య రూమ్ డోర్ సౌండ్ రావడంతో ఆద్య కంగారుగా బెడ్ మీద నుంచి లేస్తుంది. ఆద్య డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న తండ్రి వైపు చూస్తే ఆయన కోపంగా ఆద్య వైపు చూస్తాడు. ఆద్య కంగారుగా ఏమైంది నాన్న అని అడిగితే అడ్డు తప్పుకో అని ఆద్యని పక్కకి జరిపి ఆయన రూమ్లోకి వచ్చి రూమ్ మొత్తం చెక్ చేస్తారు. ఆయన రూమ్ చెక్ చేస్తుంటే ఆద్య కంగారుగా, మర్చిపోయాను, బావ ఇక్కడే ఉన్నాడు కదా, ఇప్పుడు నాన్న బావని చూస్తే ఎలా? కంగారుగా అక్కడే నిలబడి తన ఒంటి నిండా చెమటలు పోస్తుంటే విరాజ్ రూమ్లోకి వచ్చి, ఇప్పుడు నీ పని అయిపోయిందిలే, నిన్న వాడిని చూసుకొని ఎంతలా మురిసిపోయావు కదా అని విరాజ్ సైడ్ స్మైల్తో అనేసరికి ఆద్య అంటే మొత్తం వీడి ప్లానా అని అనుకుంటూ, నాన్న ఏమైంది, ఇప్పుడు ఎందుకు నా రూమ్ చెక్ చేస్తున్నారు అని ఆద్య కొంచెం పెద్దగానే అంటుంది. తనలో ఉన్న కంగారు ఏమాత్రం బయటపడకుండా ఆయన కోపంగా, నిన్న విక్రమ్ ఇక్కడికి వచ్చాడా అని సీరియస్గా అడుగుతాడు. తండ్రి మాటల్లో కోపం ఆద్యకి అర్థమవుతుంటే, అంటే ఏంటి నాన్న, నేను రూమ్ డోర్స్ క్లోజ్ చేసుకుంటే ఎలా వస్తాడు? ఆయన ఇక్కడికి నా రూమ్లోకి ఇంతమంది సెక్యూరిటీ ఉండగా బావ ఇక్కడికి వచ్చాడు అంటే అది ఎలా సాధ్యం? సరే, బావ ఇక్కడికి వచ్చాడని నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉన్నాయా? పోనీ ఎవరైనా చెప్పారా, చూశారా అని ఆద్య ఎప్పుడూ లేనంత యాటిట్యూడ్గా అడుగుతుంది. ఆద్య ప్రశ్నలకి ఆద్య తండ్రి విరాజ్ వైపు చూస్తే విరాజ్ భయంగా కంగారుగా, అది కాదు మామయ్య అని ఏదో చెప్పేంతలో, నువ్వే కదా విక్రమ్ ఆద్య రూమ్లో ఉన్నాడు అని చెప్పావు, మరి వాడు ఎక్కడా కనిపించలేదు, వాడు రావడం నువ్వు చూసావా? మరి నువ్వు చూస్తే ఏమైనట్టు అని ఆయన మాట్లాడుతుంటే, అమ్మని, ఎంత తెలివే నీకు, నన్ను భలే ఇరికించావుగా, ఎంతైనా వాడితో సహవాసం ఎక్కడికి పోతుందిలే అని అనుకుంటూ, ఇప్పుడు కనుక నేను వాడు వచ్చినప్పుడు ఆద్య రూమ్లో ఉన్నాను అని మామయ్యకి తెలిస్తే నా పాడ కడతాడు, ఎందుకు అని ఆలోచిస్తూ ఉన్న విరాజ్ని కదిపి, చెప్పురా, నువ్వే కదా చెప్పావు విక్రమ్ ఆద్య రూమ్లో ఉన్నాడు అని, మరెందుకు ఇప్పుడు ఇలా నిలబడ్డావు అని ఆయన కోపంగా అరుస్తాడు. అంటే మామయ్య, ఆద్య ముందే లేచే ఉంటుంది కదా, తను ఇప్పుడు లేవకపోవడంతో అలా అనిపించి కంగారుగా నీ దగ్గరికి వచ్చి చెప్పాను అంతే అని విరాజ్ చెప్తుంటే, మరి నీ తగిలిన గాయాలు ఏంటి? విరాజ్ చెప్పు, విక్రమ్ నిన్ను కొట్టాడు అని చెప్పావు కదా, అసలేంటి ఇదంతా అని ఆయన విరాజ్ని కొట్టడానికి చెయ్యెత్తుతారు. నాన్న, ఒక్క నిమిషం ఆగండి అని ఆద్య ఆపి, చూడండి విరాజ్ గారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. కాకపోతే మీకు ఒక విషయం చెప్తాను, విక్రమ్ని నేను పూర్తిగా మర్చిపోయాను. ఇంకొకటి ఏంటంటే, మీరు నా విషయంలో మాట్లాడితే మీకు మర్యాదగా ఉండదు. మా నాన్న కాదు, ఈసారి నేనే చెప్తున్నాను అని ఆద్య వార్నింగ్ ఇస్తుంది. ఆఖరికి ఇది కూడా నన్ను బెదిరించేదైపోయింది. చెప్తానే మీ అందరి సంగతి, త్వరలోనే వస్తుంది ఆ రోజు కూడా, అప్పటి వరకు మీ ప్రాణాలు కాపాడుకోండి అని విరాజ్ అక్కడి నుంచి క్రూరంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఆద్య తన తండ్రి వైపు అలాగే చూస్తుంటే, సారీ తల్లి, వాడేదో చెప్పాడు అని నిన్ను అనుమానించాను. నీ గురించి తెలిసి కూడా ఇలా నీతో ప్రవర్తించడం తప్పే. మళ్ళీ ఇంకోసారి ఇలా రిపీట్ అవ్వదు అని ఆయన చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆద్య హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని, ఒక్క నిమిషం, విక్రమ్ ఎక్కడికి వెళ్ళాడు అని మళ్ళీ కంగారుగా బాల్కనీలోకి వచ్చి చుట్టూ చూస్తుంది. రోడ్డు మీద కార్ బ్యానెట్ మీద కూర్చొని నవ్వుతూ ఆద్య వైపు ఇష్టంగా చూస్తూ హాయ్ అని చేయి ఊపుతూ విక్రమ్ని చూసి ఒక్క నిమిషం అతన్ని కొట్టాలి అని కోపం వచ్చినా దాన్ని తను తమాయించుకొని అసహనంగా రూమ్లోకి వెళ్ళిపోతుంది. విక్రమ్ ఆద్య కోపాన్ని కూడా ముద్దుగా తిట్టుకొని,
కార్ స్టార్ట్ చేసుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు. విక్రమ్ జానకిని తీసుకుని బయటికి వచ్చిన తర్వాత సాకేత్ వాళ్ళ ఇంట్లో విక్రమ్ జానకిని తీసుకువెళ్తుంటే తన ప్రాణం పోతున్నట్టుగా అనిపించి అక్కడే కుప్పకూలిపోతే రమ్య సాకేత్ కాళ్ళ దగ్గర కూర్చొని, నువ్వంటే ప్రాణం సాకేత్, అందుకే ఇలా చేశాను. ఎలాగో ఇప్పుడు ఆ దరిద్రం మన జీవితంలో లేదు, ఇప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు అని రమ్య మాట్లాడుతున్న మాటలకి సాకేత్ చేతి పిడికిలు బిగుసుకుంటుంది. రమ్య చిరునవ్వుతో, చెప్పు సాకేత్, మనం ఇదివరకట్లాగా హ్యాపీగా ఉండొచ్చు. దాన్ని అసలు నీ జీవితంలో ఉంది అని కూడా నువ్వు అనుకోకు. నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాను. ప్లీజ్ సాకేత్, అర్థం చేసుకో అని రమ్య మాట్లాడుతుంటే సాకేత్ ఆలోచనలు ఒక నెల క్రితం వెనక్కి వెళ్తాయి. సాకేత్ అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అని నీట్గా రెడీ అయి ఫైల్ సెట్ చేసుకుంటూ ఉన్న జానకి కాఫీ తీసుకుని వస్తుంది. తన పేరు కూడా మార్చి చెప్పడంతో తను వచ్చిన చిరాగ్గా చూస్తూ అసహ్యించుకుంటూ చేదరింపుగా మాట్లాడుతున్నా తను మాత్రం ఎప్పుడూ నవ్వుతూ అతనికి ఎదురొస్తుంది. ఆ రోజు ఇంట్లో వాళ్ళు ఏదో పని చేయడంతో అనుకోకుండా సాకేత్కి ఎదురు రావడంతో ఆఫీస్కి వెళ్ళిన సాకేత్ రమ్య కావాలనే తను ఎదురు వచ్చింది అని ఆ ప్రాజెక్ట్ సాకేత్ కంపెనీకి వస్తే అది రమ్య రాకుండా చేసి, చూసావా సాకేత్, తను ఎదురు రావటం వల్లే మనకి చేతికి వచ్చిన ప్రాజెక్ట్ పోయింది అని రమ్య చెప్పడంతో సాకేత్ కోపంగా ఇంటికి వెళ్ళి చాందిని అని పిలిచి తన చెంప మీద బలంగా కొడతాడు. అసలు ఏం జరిగిందో తెలియక అయోమయంలో ఉన్న జానకి, ఏమైందండి, నేనేం తప్పు చేశాను, ఎందుకు నన్ను కొట్టారు అని తనకి వస్తున్న కన్నీళ్లు బయటపడకుండా నిదానంగా సాకేత్ని చూసి అడుగుతుంది. ఇంకా ఏం కావాలి, చేతికి అందని ప్రాజెక్ట్ పోయింది, అంతా నీ వల్లే, అసలు నువ్వు ఎందుకు మా ఇంట్లోకి వచ్చావు, నాకు అర్థం కావట్లేదు అని సాకేత్ అన్న మాటలు, తనతో ప్రవర్తించిన తీరు తనకి గుర్తుకు వచ్చి రమ్య వైపు అసహ్యంగా చూస్తూ, నీలాంటి దాని మాటలు నమ్మి బంగారం లాంటి నా భార్యని, తను చూపించే ప్రేమని వదులుకున్నాను. అసలు తను నన్ను వదిలి వెళ్ళిపోయింది అని నువ్వు నమ్మించావు, కానీ తను నన్ను వదిలి ఎందుకు వెళ్ళిందో తెలియదు. మళ్ళీ తన్ని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టావు. అసలు నువ్వు ఇంత నీచమైన దానివే అని నేను అనుకోలేదు. ఎందుకు ఇదంతా చేశావు అని నేను అడగను. నువ్వు నా మీద కోరికతో చేశావని నీ మాటలతోనే అర్థమవుతుంది. చెప్పు రమ్య, ఒక్కటి గుర్తు పెట్టుకో, నా లైఫ్లో నాకు జానకి తప్ప ఎవరు వద్దు. తను నాకు దూరంగా ఉంది అని కోపంతో నీకు దగ్గరయ్యాను, కానీ తనని నేనెప్పుడు మర్చిపోలేదు. అయినా దీనంతటికీ కారణం నువ్వు అని తెలిసి నిన్ను చంపలినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. కానీ నీ చావు మాత్రం అంత సింపుల్గా ఉంటుంది అనుకోకు. వాడు ఉన్నాడు కదా, నా అంత మంచివాడు కాదు. కట్టుకున్న భార్యనే లెక్క చేయని వాడు ఇంకా నిన్ను లెక్క చేస్తాడు, నిన్ను వదిలేస్తాడు అని అనుకుంటున్నావా? ఇప్పటి నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్. వెళ్ళిపో ఇక్కడి నుంచి, లేదంటే నువ్వు చేసినవన్నీ వాడు నీకే మేకులా చుట్టి ఎటూ కదలకుండా చేస్తాడు. వెళ్ళిపో రమ్య, నువ్వు నా ఫ్రెండ్వి అని కారణంతో నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నా, కానీ వాడు నిన్ను వదలడు, నీ ప్రాణం తీస్తాడు. వాడి గురించి నీకు బాగా తెలుసు అని సాకేత్ చుట్టూ చూస్తాడు. అతనికి ఇంట్లో ఎటు చూసినా జానకి ఆలోచనలు, తనతో గడిపిన క్షణాలు అతని కళ్ళ ముందు మెదులుతుంటే ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలి అనిపించక తన కార్ స్టార్ట్ చేసుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఎటు వెళ్తున్నాడో తెలియనంత వేగంగా అతని కారు వెళ్తుంటే ఎదురుగా వస్తున్న లారీ హారన్ కొడుతున్నా అతనికి వినిపించదు. అతని మనసుకి జానకి తన్ని పిలుస్తున్నట్టు అనిపించి ఒక్క క్షణం కార్ని సైడ్కి తిప్పి అలాగే స్టీరింగ్ మీద వాలిపోతే లారీ కార్ని తప్పించుకోబోయి సైడ్కి ఉన్న డివైడర్కి గుద్దుకుంటుంది. పెద్దగా వచ్చిన శబ్దానికి సాకేత్ పక్కకు చూసేసరికి లారీ యాక్సిడెంట్ అయ్యి కనిపిస్తుంటే కొన్ని క్షణాల్లో తన ప్రాణం పోయుండేది అని అతనికి అనిపించి ఇప్పుడు ప్రాణం ఉన్నా పోయినట్టే. జానకి తనతో లేనప్పుడు తన ప్రాణం ఉండి ఎందుకు అని ఆలోచన తనకి మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఇంతలో తనకి ఫోన్ రావడంతో విసుగ్గా లిఫ్ట్ చేసి హలో అంటాడు. ఏంట్రా, అంత ఈజీగా చచ్చిపోవాలి అనుకుంటున్నావా? నీది అంత తేలిగ్గా చచ్చిపోయే ప్రాణం అయితే కాదులే. ఎలా అయినా జానకిని నువ్వు ఒప్పించి తనతో మాట్లాడి క్షమాపణ చెప్పు. అంతేకాని నువ్వు తప్పు చేసి తన్ని వదిలి నువ్వు చచ్చిపోతే అంతకంటే నువ్వు చేసిన పాపం ఇంకొకటి ఉండదు. ఎందుకురా, అబ్బాయిలందరూ నాకులాగే ప్రేమించిన అమ్మాయిని అర్థం చేసుకోకుండా మనం ప్రేమించే వాళ్ళు మనకి ముఖ్యం అని మన మీద ప్రేమ లేని వాళ్ళ కోసం వాళ్ళ వెంట పడతాం అని అంటున్నా విక్రమ్ మాటలు విని కార్ దిగి చుట్టూ చూస్తాడు. విక్రమ్ కార్ సైడ్కి పార్క్ చేసి కార్ బ్యానెట్ మీద కూర్చొని సాకేత్తో ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు. సాకేత్ ఫాస్ట్గా విక్రమ్ దగ్గరికి పరుగులాంటి నడకతో వచ్చి, ప్లీజ్ రా, జానకి ఎక్కడుందో చెప్పు, నీ కాళ్ళు పట్టుకుంటాను,
ఐఆమ్ సారీ, నీ విషయంలో నేను చేసింది తప్పే. కానీ ఆ టైంలో రమ్య నా మైండ్ మార్చింది. నీ మీద నెగిటివ్గా చెప్పి మన ఫ్రెండ్షిప్ విడదీసింది అని సాకేత్ అంటున్న మాటలకి విక్రమ్ ఫోన్ పాకెట్లో వేసుకొని కార్ దిగి సాకేత్ చంప మీద బలంగా కొడతాడు. సాకేత్ చంపకి చెయ్యి అడ్డు పెట్టుకుని ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తుంటే, ఏంటి, ఎందుకు కొట్టాను అని చూస్తున్నావా? ఇది జానకిని మోసం చేసినందుకు కాదు, ఫ్రెండ్ అని నిన్ను నమ్మితే నిలువున నన్ను మోసం చేసినందుకు. తప్పు నాది కాదు, రమ్యది. కానీ ఎవరో మాటలు నమ్మి మన ఫ్రెండ్షిప్ని దూరం చేసుకున్నందుకు కొట్టాను అని విక్రమ్ సాకేత్ ఆశ్చర్యంలో ఉండగానే మరో చెంప బలంగా కొడతాడు. సాకేత్ విక్రమ్ కొట్టిన దెబ్బకి తూలి పడబోతూ ఉంటే విక్రమ్ అతను పడకుండా చెయ్యి పట్టుకుని, ఇది ఎందుకు కొట్టానో తెలుసా? నువ్వు జానకిని మోసం చేసినందుకు. నేను ఆద్యని ఎందుకు అంతలా కష్టపెట్టాను అంటే అసలు తన కారణం లేకుండా నా లైఫ్లోకి వచ్చినందుకు. నాకు నిజం తెలియదు. నిజం తెలిసాక నేను చాలా పెద్ద తప్పు చేశాను అనుకున్నాను. కానీ తను ఎన్ని చేసినా నా లైఫ్లో నుంచి తనకి ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకూడదు అనుకున్నాను. అంతేకాని తనని దూరం చేసుకోవాలని నేను అనుకోలేదు. నా గురించి ఎవరు ఎలా అనుకున్నా నేను పెద్దగా పట్టించుకోను. కానీ ఆద్యని వదిలిపెట్టాలి అనుకోలేదు. తనకి డైవర్స్ ఇచ్చింది కూడా తన మీద ఇష్టంతోనే. మళ్ళీ జీవితాన్ని తనతో కొత్తగా మొదలు పెట్టాలి. తనకి చూపించిన నరకం మళ్ళీ లైఫ్లో తనకి గుర్తు రానంతగా తన్ని ప్రేమించి కొత్త జీవితంలో తన తోడుగా ఉండాలి. మళ్ళీ తన్ని పెళ్లి చేసుకోవాలి అని ఆలోచనతో తనకి డైవర్స్ ఇచ్చి నేను మీటింగ్ కోసం వెళ్ళాను. కానీ మా జీవితంలో ఇంకొక మలుపు తిరిగింది అక్కడే నాకు అను గురించి తెలిసింది. నా లైఫ్ ఏంటో నాకు తెలిసింది. ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండలేక ఆద్య కోసం ఇక్కడికి వచ్చాను. కానీ అప్పటికే మా మధ్య దూరం పెరిగిపోయింది అని విక్రమ్ చెప్తూ, కానీ ఏ తప్పు చేయని జానకిని, రమ్యని నీ ముందే అంతలా హింసిస్తుంటే కనీసం నీకు తన ప్రేమ కూడా గుర్తుకు రాలేదా అంటాడు. ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమించిన అమ్మాయి చేతి స్పర్శ ఉంటే చాలు, ఎక్కడున్నా గుర్తుపట్టొచ్చు అని మరి అంతగా ప్రేమించాను, తను లేకపోతే చచ్చిపోతాను అన్నావు కదరా, మరి తన చేతి స్పర్శ నీకు గుర్తులేదా అని సూటిగా అడుగుతున్న విక్రమ్ ప్రశ్నలకి సాకేత్ తనని ఏదో గుర్తొచ్చి ఆలోచనలోకి వెళ్తాడు. కొన్ని రోజుల క్రితం సాకేత్ ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల లేటుగా ఇంటికి వస్తాడు. అప్పటికే అందరూ ఎవరి రూమ్లో వాళ్ళు ఉండడంతో జానకి కిచెన్లో వర్క్ చేసుకుంటూ అలసిపోయి వచ్చిన సాకేత్కి కాఫీ పెట్టి తీసుకుని వెళ్ళి ఇస్తుంది. సాకేత్ కాఫీ స్మెల్కి తను అప్పటి వరకు పడిన స్ట్రెస్ మొత్తం రిలీఫ్గా అనిపించి ప్రశాంతంగా ఉంటాడు. అతనికి హెడ్ఏక్గా ఉందేమో అని జానకి ఆయిల్ హీట్ చేసుకుని వచ్చి అతని హెడ్కి మసాజ్ చేస్తుంది. కొంచెం సేపు సాకేత్ ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రమ్య కోపంగా సాకేత్ అని అరుస్తుంది. సాకేత్ కళ్ళు తెరిచి ఏమైంది రమ్య అని అడిగితే అప్పటికే రమ్యని చూసి భయంగా మారిపోతుంది జానకి. సాకేత్ రమ్యని ఏమాత్రం గమనించకుండా ఏం జరిగింది, ఎందుకు అంత సీరియస్గా ఉన్నావు అని అడిగితే, నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? తను నీకు ఆయిల్ పెట్టడం ఏంటి? ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు, అది ఎవరు నీకు ఆయిల్ పెట్టడానికి అని రమ్య కోపంగా అరుస్తుంది. సాకేత్ అప్పటి వరకు తనకి కాఫీ ఇచ్చి ఆయిల్ పెడుతుంది తన అమ్మ అనుకున్నాడు. కానీ అక్కడ ఉంది జానకి అని అతనికి తెలియదు. సాకేత్ కోపంగా లేచి జానకి చంప మీద బలంగా కొడతాడు. నేనేదో టెన్షన్లో ఉంటే నువ్వు ఇలా చేస్తావా? అయినా మా అమ్మ అనుకున్నాను. నిన్ను నా దగ్గరికి రావద్దని 100 సార్లు చెప్పాను. అయినా ఎందుకు సిగ్గు లేకుండా ప్రతిసారి నా దగ్గరికి వస్తున్నావు అని సమీర్ కోపంగా అరుస్తాడు. అతను అన్న మాటలకి జానకి మనసు మరింత భారంగా మారుతుంది. ఒకప్పుడు నువ్వు లేనిది నేను లేను, నువ్వు లేకుండా ఒక క్షణం కూడా నాకు గడవదు, నాకు దూరంగా ఉండకు, చచ్చిపోవాలనిపిస్తుంది అని అన్న సాకేత్ మాటలు ఈ నిమిషం తన్ని ఇంతలా అసహ్యించుకుంటుంటే రమ్య ముందు జానకి నిలబడలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా జరిగింది గుర్తుకు తెచ్చుకొని సాకేత్ చేతి పిడికిలు బిగించి అసహనంగా కార్ విండో గ్లాస్ మీద బలంగా గుద్దుతాడు. విక్రమ్ సాకేత్ వైపు సూటిగా చూస్తూ, ఏమైంది, ఎంతసేపు ఆలోచించి నీలో ఉన్న కోపం బయటికి వచ్చిందా అని విక్రమ్ అంటాడు. విక్రమ్ మాటలకి సాకేత్ బాధగా మారిపోయి, ప్లీజ్ విక్రమ్, నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నేను జానకితో మాట్లాడే టైం నాకు ఇవ్వు చాలు అని సాకేత్ విక్రమ్ని బ్రతిమలాడుతుంటే విక్రమ్ వాళ్ళని తనే కలిపాడు. వాళ్ళు హ్యాపీగా ఉంటే తనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక్క ఛాన్స్ ఇద్దామని, సరే కార్లో కూర్చో అని విక్రమ్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే సాకేత్ తన పక్కనే కూర్చుంటాడు. విక్రమ్ సాకేత్ వైపు అసహనంగా చూస్తూ కార్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి
అతని చేతిని క్లీన్ చేయబోతుంటే, వద్దు, నాకు నేను చేసిన తప్పుకి ఇంకా చాలా శిక్షలు పడాలి అని సాకేత్ విక్రమ్ ఎంత చెప్తున్నా వినిపించుకోకపోవడంతో విక్రమ్ కార్ స్టార్ట్ చేసి తన ఇంటి ముందు కార్ పార్క్ చేస్తాడు. విక్రమ్ ఇంటికి వచ్చేసరికి పని మనిషి విక్రమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమైంది రంగమ్మ అని విక్రమ్ అడిగితే, అది బాబుగారు, అమ్మాయి ఏం తినలేదు, ఎంత బతిమలాడుతున్నా ఒక ముద్ద కూడా ముట్టలేదు, అందుకే మీకు చెబుదామని రంగమ్మ చెప్పింది, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెనకే ఉన్న సాకేత్ ఆ మాటలు విని తన రూమ్ ఎక్కడా అని విక్రమ్ని అడిగితే, విక్రమ్ నాకేం తెలుసు అని సోఫాలో కూర్చుంటాడు. తన్ని ఒక్కసారి పిలవరా ప్లీజ్ అని సాకేత్ విక్రమ్ పక్కనే కూర్చొని బ్రతిమలాడడంతో విక్రమ్ అసహనంగా లేచి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతే సాకేత్ జానకి అని పెద్దగా అరుస్తాడు. రూమ్లోకి వెళ్ళిన విక్రమ్ అసహనంగా అనిపించి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలి ఆద్య గురించి ఆలోచిస్తూ ఏం చేస్తుంది ఈ తింగర్ బుచ్చి అని తను ఆద్య రూమ్లోకి వెళ్ళినప్పుడు తను ఫిక్స్ చేసిన చిన్న కెమెరా అతని ఫోన్కి కనెక్ట్ చేసుకొని అందులో నుంచి ఆద్య ఏం చేస్తుందో చూడాలి అని ఫోన్ ఆన్ చేస్తాడు. విక్రమ్ ఫోన్ ఆన్ చేసి అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ అలాగే ఉండిపోతాడు. ఆద్య రూమ్లో తన తండ్రి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత తనకి హెడ్ఏక్గా అనిపించి బాల్కనీలోకి వెళ్ళి కొంచెంసేపు సమయం అక్కడే గడిపేస్తుంది. తనకి అనీజీగా అనిపించి ఫ్రెష్ అప్ అయ్యి రెడ్ కలర్ శారీ కట్టుకుంటూ ఉంటుంది. విక్రమ్ ఫోన్ ఆన్ చేసి చూసేసరికి అప్పుడే పాలల్లో నుంచి తీసిన మేగడ్లా మెరిసిపోతున్న ఆద్యని చూసి ఒక్క క్షణం అతని హృదయం అదుపు తప్పుతుంది. ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండాలి అనిపించట్లేదు. వెంటనే అతను ఆద్య దగ్గరికి వెళ్ళిపోవాలి అని అతని మనసు పోరు పెడుతుంటే బలవంతంగా అతన్ని తాను కంట్రోల్ చేసుకొని ఫోన్ స్క్రీన్ వైపు చూస్తాడు. ఆద్య శారీ కట్టుకొని తలకి చుట్టూ ఉన్న టవల్ తీసి తన హెయిర్ తుడుచుకుంటూ ఉంటుంది. అది తడి ఆరని కుర్లు ఆద్య వంటివి తాకుతుంటే ఆ అదృష్టం నాది అని అతను ఆద్య వైపు చిరుకోపంగా చూస్తాడు. ప్రెగ్నెంట్ కారణంగా తను బొద్దుగా ముద్దుగా చాలా అందంగా ఇదివరటి అంటే మరింత అందంగా తను విక్రమ్ కంటికి కనిపిస్తుంది. విక్రమ్ ఇది ఎప్పుడూ అందంగానే ఉంటుంది, కానీ నాకే అప్పుడు మైండ్ దొబ్బి దీంతో అంత దరిద్రంగా ప్రవర్తించాను అని అనుకుంటూ ఇంకా తను ఏం చేస్తుందో చూడాలి అని ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ చూపు తిప్పుతాడు. ఆద్య తన మెడలో ఉన్న మంగళసూత్రాలు బయటికి తీసి వాటిని కళ్ళకు అద్దుకొని పాపిట్లో కుంకుమ పెట్టుకొని ఎవరికీ కనిపించకుండా తాలిబొట్టుని సెట్ చేసుకుంటుంది. విక్రమ్కి ఆద్య అలా చేసే ఒక్క నిమిషం సంతోషం అనిపించి తన విషయంలో అతను ఎంత చేసినా ఆద్య విక్రమ్ని ప్రాణంగా ప్రేమిస్తుంది అని అతనికి ప్రతి క్షణం ఆద్య ప్రేమ కళ్ళ ముందు నిరూపిస్తుంటే అతను ఎంత గుడ్డిగా తనని మాటలతో అవమానించాడో తనకి గుర్తొస్తుంటే తనకి అతని మీద అతనికే అసహ్యం కలుగుతుంది. అలా తన వైపు చూస్తూ బెడ్ మీద వాలి ఆద్య మనసులోనే 100 సార్లు క్షమాపణ చెప్పుకొని అలా మొబైల్ స్క్రీన్ వంక చూస్తూ ఉండిపోతాడు. ఆద్య అందంగా రెడీ అయ్యి తన మనసులో ఈరోజు బావ కూడా వస్తాడు కదా, ఎందుకో నా మనసంతా అలజడిగా అనిపిస్తుంది, ఏమైనా కీడు జరుగుతుందా ఏంటో తెలియదు, బావ ఎక్కడ ఉన్నా సేఫ్గా ఉండాలి అని అనుకుంటుంది. నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదు, అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని ఉంది, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉన్న ఆద్య ఫోన్ రింగ్ అవుతుంది. ఆద్య కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటూ అటువైపు వినిపించిన మాటలకి అలాగే ఫోన్ వదిలేస్తుంది. విక్రమ్ ఆద్యని ఎందుకు అలా రియాక్ట్ అయిందో అర్థం కాక తను ఎందుకు అంత కంగారు పడుతుంది ఏడుస్తుంది అని భయంగా అనిపించి ఫాస్ట్గా కార్ కీస్ తీసుకొని ఆద్య ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఆద్య తేరుకొని టెన్షన్గా హాల్లోకి వచ్చేసరికి ఒంటి నిండా దెబ్బలతో ఉన్న తన తండ్రి కనిపిస్తారు. ఆద్య ఏడుస్తూ నాన్న అని ఆయన దగ్గరికి చిన్నగా పరుగులాంటి నడకతో వెళ్తుంది. చిన్నగా రా తల్లి అని ఆయన చెప్తే నాన్న ఏమైంది అని ఏడుస్తూ ఆద్య అడుగుతుంటే పక్కనే ఉన్న విరాజ్ మామయ్య గారికి యాక్సిడెంట్ అయింది, ఆద్య జస్ట్ లేదంటే ప్రాణాలు పోయి ఉండేవి అని అంటున్న అతని మాటల్లో క్రూరత్వం ఆద్యకి అర్థమవుతుంది. నాన్న మీరు జాగ్రత్తగా ఉండాలి కదా, ఎందుకు మీరెలా జాగ్రత్త లేకుండా ఉంటున్నారు, మీకు ఏమైనా అయితే నేను ఏమైపోతాను, నాకు ఇంకా ఎవరున్నారు నాన్న అని ఆద్య బాధగా అంటుంది. అదేంటి ఆద్య మేమంతా లేమా అని ఆద్య భుజం మీద విరాజ్ చెయ్యి వేసేసరికి ఆద్య విరాజ్ చేతిని చిరాగ్గా తీస్తున్న విరాజ్ ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా ఆద్య చెవి దగ్గరికి వచ్చి చూడు, ఇప్పుడు మీ నాన్న యాక్సిడెంట్ వరకే అయింది, నెక్స్ట్ టైం ఇలా మీ నాన్న అయితే ఇంటికి రాడు, అనవసరంగా నాతో గొడవ పెట్టుకోకు,
వాడికి కూడా చెప్పు నాతో ఎంతలో ఉండాలో అంతలో ఉండమని. అర్థమవుతుందా అని విరాజ్ ఆద్య భుజం మీద నుంచి చెయ్యి తీసి, చిన్నపిల్లల ఏడుస్తుంది చూడు మావయ్య అని కన్నీళ్లు తుడిచి అందరి ముందు ఆద్యని ప్రేమగా చూసుకుంటున్నట్టు డ్రామా ప్లే చేస్తుంటే ఆద్య అతని వైపు అసహ్యంగా చూస్తూ, నాన్న నాకు ఇక్కడ ఉండాలని లేదు, నేను అబ్రాడ్ వెళ్ళిపోతాను, ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి నాన్న, ఈ టెన్షన్స్ ఇవన్నీ నా వల్ల కాదు, అక్కడే డెలివరీ అయ్యాక పాపని చూసుకుంటూ స్టడీస్ కంప్లీట్ చేస్తాను, ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి నాన్న అని ఆద్య అడుగుతుంది. విరాజ్ వాళ్ళ అమ్మ వైపు చూసేసరికి, అదేంటి ఆద్య, నాన్న ఈ పరిస్థితుల్లో ఉంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటున్నావు, అంటే ఏంటి, నిన్ను ఎవరైనా చంపేస్తారు అని భయపడుతున్నావా, లేదంటే మేము ఏమైనా చేస్తాం అనుకుంటున్నావా ఏంటి అని ఆవిడ ఆద్య వైపు చిరాగ్గా చూస్తూ అడుగుతుంది. ఆద్య తండ్రి, చూడు తను ఎందుకు అలా అంటుంది, లక్ష్మి నువ్వు ప్రతిదానికి వేరే అర్థాలు వెతక్కు అని ఆయన చెప్తే, సరే ఇంకొక 1 మంత్లో నీకు డెలివరీ డేట్ ఉంది కదా, ఒకేసారి డెలివరీ అయ్యాక నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు అబ్రాడ్ వెళ్ళిపోండి, నేను అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూస్తూ ఉంటాను అని ఆయన చెప్పేసరికి ఆద్య కొంచెం సంతోషపడుతుంది. విక్రమ్ ఫాస్ట్గా ఆద్య వాళ్ళ ఇంటి ముందు కార్ పార్క్ చేసి లోపలికి వస్తుంటే బాడీ గార్డ్స్ విక్రమ్ని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటారు. విక్రమ్ ఆద్య ఏడుస్తుంది అని కంగారులో వాళ్ళని కొట్టి పక్కన పడేసి ఫాస్ట్గా లోపలికి వచ్చి ఆద్య అని తన్ని గట్టిగా హత్తుకుంటాడు. సడన్గా విక్రమ్ అక్కడికి వచ్చేసరికి ఆద్య తండ్రి కోపంగా మారిపోతే విరాజ్ చిరాగ్గా ఫేస్ని పక్కకు తిప్పుకుంటాడు. విక్రమ్ ఆద్య చంపలు తడుముతూ, ఏమైంది, ఎందుకు ఏడ్చావు అని అడిగితే ఆద్య ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తుంది. చెప్పు ఎందుకు ఏడ్చావు అని అంటూ విక్రమ్ చుట్టూ గమనిస్తాడు. ఆద్య తండ్రి ఒంటి నిండా దెబ్బలు చూసి అక్కడే ఉన్న విరాజ్ వైపు చూపు తిప్పుతాడు. విరాజ్లో కనీసం ఎటువంటి చిన్న బాధ కూడా విక్రమ్కి కనిపించకపోవడంతో వాళ్ళ మామయ్య ఇలా ఉండడానికి కారణం విరాజ్ అని ఈజీగా అర్థమవుతుంది. విక్రమ్ తన మైండ్లో ఒకటే రన్ అవుతుంది, ఎలా అయినా ఆద్యని వాళ్ళ మామయ్యని అక్కడి నుంచి సేవ్ చేసి విరాజ్ని ఎలా అయినా వాళ్ళ జీవితంలో నుంచి తప్పించాలి అని. ఇంతలో ఆద్య తండ్రి కోపంగా, ఇక్కడికి రావడానికి నీకు ఎంత ధైర్యం రా అని ఆయన అరుస్తారు. విక్రమ్ అక్కడే సోఫాలో క్రాస్ లెగ్స్ వేసుకొని తన మామయ్య పక్కన కూర్చొని, ఎందుకు మామ అంతలా అరుస్తాం, కూల్గా ఉండు, నన్ను చూడు నేను ఎంత ప్రశాంతంగా ఉన్నాను అని ఆద్య చేయి పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. వాళ్ళ మామయ్య కోపంగా, గెట్అవుట్ విక్రమ్ అని అరుస్తూ ఉంటే, నీ కూతుర్ని కూడా నాతో పంపించు, తీసుకొని వెళ్తా అని విక్రమ్ అంటూ ఇంట్లో పరిసరాలు అన్నీ గమనిస్తూ ఉంటాడు. వాళ్ళ మామయ్య అసహనంగా విరాజ్ వైపు చూస్తే విరాజ్ కోపంగా, ఎక్కడ చచ్చారురా మీరంతా అని పెద్దగా అరుస్తాడు. విక్రమ్ చిటిక వేసి, అంతా అరవాల్సిన అవసరం లేదు బ్రో, బయటే చచ్చారు, వెళ్ళి క్లీన్ చేసుకో అని విక్రమ్ విరాజ్ వైపు సూటిగా చూస్తూ చెప్పేసరికి విరాజ్ ఒక్క నిమిషం వీడికి నిజం తెలిసిపోయిందా అని ఆశ్చర్యంగా బయటికి వెళ్ళి అక్కడ పడి ఉన్న బాడీగార్డ్స్ని చూసి అక్కడే నిలబడిపోతాడు. ఆద్య, నువ్వు ఇంకొక నిమిషం వాడి పక్కన కూర్చున్నా నేను సహించలేను అని ఆయన కోపంగా అరుస్తుంటే అక్కడే ఉన్న పని ఆవిడని పిలిచి, కొంచెం వాటర్ తీసుకొని అలాగే బీపీ టాబ్లెట్ కూడా తీసుకొని రండి అని చెప్పి ఆద్య వైపు తిరిగి, భోజనం చేశావా అని అడుగుతాడు. ఆద్య విక్రమ్ వైపు అయోమయంగా చూస్తుంది. వాళ్ళ మామయ్య, ఏమాత్రం మీ అమ్మ పెంపకం అలాంటిది, మనిషి మాటకి విలువ ఇవ్వరు, మీరు నేను మాట్లాడుతుంటే కనీసం నా మాట కూడా లెక్క లేకుండా పోతుందిరా నీకు అని ఆయన మరింత కోపంగా అరుస్తుంటే, ఏం చేస్తాం, నాదేమో మా మామయ్య పోలిక, మా మామయ్య కూడా ఇంతే అంట, నాకు మా అమ్మ చెప్పింది, అందుకే మామయ్య నేను నీకు లాగా ఉన్నాను అని విక్రమ్ అంటూ పని ఆవిడ తీసుకొచ్చిన గ్లాస్ తీసుకొని టాబ్లెట్ వేసుకో మావయ్య అని ఇస్తుంటే ఆయన కోపంగా విక్రమ్ వైపు చూస్తాడు. ఏమైంది, టాబ్లెట్ వేసుకోవా, సరే ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా విను, నీకు బీపీ వస్తుంది, ఆటోమేటిక్గా నువ్వే టాబ్లెట్ వేసుకుంటావు అని విక్రమ్ టాబ్లెట్ షీట్ నుండి టాబ్లెట్ తీసిస్తూ, చూడు మావయ్య, ఆద్య నాకు కావాలి, నా నుండి ఎవరు తన్ని వేరు చేయాలి అని చూసినా అంటూ అప్పుడే లోపలికి వస్తున్న విరాజ్ వైపు నిప్పులు కురిపించే కళ్ళతో చూస్తూ, వాడు ఖాళీ బూడిద అయిపోతాడు, కనీసం వాడి బూడిద కూడా దొరకకుండా చేస్తా, నా గురించి నీకు తెలుసు, నేను ఏది అనుకుంటే అదే చేస్తాను అని. బట్ మామయ్య, ఎందుకు నా గురించి నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు అంటే, నా గురించి కాదులే, నీ కూతురు గురించి, ఎన్ని సంవత్సరాలు నా దగ్గర ఉంది, 1 సంవత్సరం నీ దగ్గర ఉంటుంది అంతే అనుకున్నా, కానీ ఇక్కడ తను సంతోషంగా లేదు,
అలాంటప్పుడు తను మీ దగ్గర ఎందుకు? నేను తన్ని తీసుకొని వెళ్ళిపోతాను అని విక్రమ్ ఆద్య చేయి పట్టుకొని లేచి నిలబడతాడు. ఆయనకు వస్తున్న కోపానికి మాట కూడా రాకపోవడంతో ఫాస్ట్‌గా టాబ్లెట్ వేసుకొని నిన్ను అని ఆయన తనకి తగిలిన గాయాలు కూడా లెక్క చేయకుండా ఆ క్షణం కోపంగా విక్రమ్ చెంప మీద బలంగా కొడతాడు. వాళ్ళ మావయ్య విక్రమ్ చెంప మీద కొట్టేసరికి విక్రమ్ చేతి పిడికిలి కోపంగా బిగుసుకుంటుంది. ఆద్య భయంగా ఇద్దరి వైపు అలానే చూస్తూ ఉంటుంది. విక్రమ్ ఆద్యని తన అన్న మాటలు పెట్టిన బాధలకి తన తండ్రి కొట్టిన దెబ్బ అతనికి చీమ కుట్టినట్టు కూడా అనిపించక ఆయన వైపు చూసి నవ్వుతాడు. ఆయన మరో చెంప మీద కూడా కొట్టి, ఎందుకురా మీరు మా జీవితాల్లోకి వస్తున్నారు? వెళ్ళిపో అని చెప్తే అర్థం కావట్లేదా? నా కూతురు జీవితంలోకి నువ్వు మళ్ళీ రావద్దు అని ఆయన అరుస్తుంటే, చూడండి మావయ్య, మీరు ఎన్ని చెప్పినా సరే ఆద్యని మాత్రం నేను చచ్చే వరకు అస్సలు వదిలిపెట్టను అని విక్రమ్ కోపంగా చెప్తాడు. విక్రమ్ మాటలకి ఆయన అసహనంగా, ఆద్య నీకు నేను కావాలా, విక్రమ్ కావాలా అని సూటిగా అడుగుతాడు. ఆద్య, అసలు మీరేం మాట్లాడుతున్నారు నానా? నేనేమైనా మాట్లాడానా? ఇందులో నాకు ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు మీరు నన్ను పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నారు అని బాధగా అడుగుతుంది. మావయ్య, ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, తను నన్ను వదిలేసినా నేను మాత్రం తన్ని వదిలేయను. తను నన్ను కొట్టినా తిట్టినా ఆఖరికి నన్ను చంపేసినా నేను భరిస్తాను. ఎందుకంటే తనని నేను నా చేతులతో మాటలతో అంతలా బాధ పెట్టాను. నేను కేవలం తన దగ్గర మాత్రమే తగ్గుతాను, ఇంకెవరి దగ్గర తగ్గవలసిన అవసరం నాకు లేదు అని విక్రమ్ పక్కనే ఉన్న విరాజ్ వైపు కోపంగా చూస్తూ, నీకు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో కూడా నాకు తెలుసు. అనవసరంగా వాళ్ళ పేర్లు బయటకు తీసుకురానివ్వకు. వాళ్ళు ఆ ఆయుష్కి అది మంచిది కాదు అని అందరూ చూస్తూ ఉండగానే ఆద్య చేయి పట్టుకొని తన రూంలోకి తీసుకుని వెళ్తూ, చూడండి మావయ్య, ఈ రోజు నుంచి నేను కూడా నా భార్యతో ఈ ఇంట్లోనే ఉండాలి అనుకుంటున్నాను. ఎవరికి ఏమైనా అభ్యంతరం ఉంటే అది మీ ప్రాబ్లం, నాదైతే కాదు అని విక్రమ్ ఆద్యని ఎత్తుకొని తన రూంలోకి తీసుకుని వెళ్తుంటే ఆయన అసహనంగా అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని ఉంటారు. విరాజ్ ఆయన ఎదురుగా నిలబడి, చూసావా మావయ్య, ఇది మీరు ఇచ్చిన చనువే. అందుకే వాడు ఇంట్లోకి వచ్చి మరీ మనల్ని బెదిరిస్తున్నాడు. ఇలాంటి వాడిని మనం చూస్తూ ఊరుకోకూడదు. ఎంత తొందరగా ఆద్య జీవితంలో నుంచి వాడిని పంపించేస్తే మనకి మంచిది అని విరాజ్ అంటుంటే ఆయన కోపంగా విరాజ్ వైపు చూస్తూ, చూడు విరాజ్, ఇందులో నువ్వు అస్సలు కలగజేసుకోవద్దు. ఇది నా కూతురు, నా అల్లుడు, నాకు మాత్రమే సంబంధించింది. అర్థమవుతుందా? నువ్వు మాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని ఆయన చెప్పి అక్కడి నుంచి రూంలోకి వెళ్ళిపోతాడు. విరాజ్ చూస్తాను మీ అందరినీ తొందరగానే నాకు అడ్డు తొలగేలా చేసుకుంటాను. ఇంకా ఆద్య కడుపులో బిడ్డ అంటారా? ఆ బిడ్డని నా చేతులతోనే ఈ లోకాన్ని చూడకుండా అంతం చేస్తాను అని క్రూరంగా అనుకుంటూ ఉంటాడు. విక్రమ్ రూంలోకి తీసుకుని వెళ్ళి ఆద్యని బెడ్ మీద కూర్చోబెట్టి తన పక్కనే బెడ్ మీద కూర్చొని ఆద్య వైపు సూటిగా చూస్తాడు. సాకేత్ జానకి కోసం ఇల్లు మొత్తం వెతుకుతాడు. అయినా తను ఎక్కడా కనిపించకపోవడంతో సాకేత్కి మరింత కంగారు పెరిగిపోయి, ఇంకొక రూమ్ ఉంది, దేవుడా ఆ రూమ్లో అయినా జానకి ఉండేలా చూడు అని సాకేత్ ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. ఆ రూమ్లో కూడా జానకి ఎక్కడా కనిపించకపోవడంతో సాకేత్ వెనక్కి తిరిగి వెళ్ళాలి అనుకునేంతలో 2 అడుగులు వేసిన సాకేత్కి ఆ రూమ్ లోపల నుంచి జానకి ఏడుపు వినిపిస్తుంది. సాకేత్ ఫాస్ట్గా రూంలోకి వచ్చి చుట్టూ చూస్తూ రూంలో ఎక్కడా కనిపించకపోవడంతో బాల్కనీలోకి పరుగు తీస్తాడు. జానకి బాల్కనీలో ఒక మూలన కూర్చొని తన జీవితంలో జరిగింది గుర్తుకు చేసుకొని, నన్ను క్షమించండి నాన్న, మీరు వద్దు అని చెప్పినా మిమ్మల్ని ఎదిరించి ప్రేమ అని, ప్రేమ కోసం, ప్రేమించిన వాడి కోసం నిన్ను మోసం చేసి మిమ్మల్ని కాదు అనుకొని వచ్చినందుకు నాకు తగిన గుణపాఠం జరిగింది. మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తా అన్నా అని ఎక్కిళ్ళు పెడుతూ అంటున్న జానకి మాటలు సాకేత్కి వినిపించి ఫాస్ట్గా జానకి దగ్గరికి అడుగులు వేసి తన ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుంటాడు. జానకి కంగారుగా తన ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు అలాగే చూస్తుంటే సాకేత్ జానకి కాళ్ళ మీద చేయి పెట్టి జానకి వైపు కూడా కనీసం చూడలేక అతను తలదించుకొని జానకి ఎదురుగా ఉన్న సాకేత్ని ఒక్క క్షణం జానకి సాకేత్ని చూసి అసహ్యం వేస్తుంటే అతని చేతిని విదిలించి ఫాస్ట్గా పైకి లేచి నిలబడుతుంది. జానకి, నేను చెప్పేది విను, అసలు ఏం జరిగిందంటే అని సాకేత్ ఏదో చెప్పేలోపు జానకి తన 2 చేతులు జోడించి, వద్దు సాకేత్ గారు, ఇంకా మీరు నాకేం చెప్పొద్దు. జీవితంలో నేను చూసింది చాలు. కనీసం మీరు నా పేరు కూడా తలుచుకోలేనంత అసహ్యం ఎందుకు ఉందో తెలియదు, కానీ అది నాకు మంచికే జరిగింది. మీ అబద్ధపు ప్రేమ ఇప్పటికి బయటపడింది.
అసలు మీకు రమ్య అంటే ఇష్టం ఉంటే ముందే చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా నన్ను ప్రేమించినట్టు నటించారు అని జానకి కోపంగా అరుస్తుంది. తను నాకు ఇష్టం లేదు జానకి, నిజం చెప్తున్నా, రమ్య అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని అంటున్న సాకేత్ మాటలకి జానకి సాకేత్ వైపు సూటిగా చూస్తుంది. జానకి చూపుకి సాకేత్ తలదించుకుంటే జానకి విరక్తిగా ఒక నవ్వు నవ్వి 2 చేతులు జోడించి, ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా ఎందుకు మిమ్మల్ని ప్రేమించానా అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ప్లీజ్ వెళ్ళిపోండి అని పెద్దగా అరుస్తుంది. అది కాదు జానకి, ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో అని సాకేత్ మాట్లాడబోతుంటే, సరే అర్థం చేసుకుంటాను, మీలాగే నేను కూడా వేరొకరితో అని జానకి చెప్తూ ఉండగానే సాకేత్ జానకి నోటి మీద చెయ్యి అడ్డుపెట్టి, ప్లీజ్ అలా మాట్లాడికే, నేను తట్టుకోలేను అని సాకేత్ బాధగా అంటుంటే, నిజమే మీరు తట్టుకోలేరు, కానీ నేను మాత్రం మీరు నా కళ్ళ ఎదురుగా ఆ రమ్యతో అని జానకి ఇంకా ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. సాకేత్ జానకి విషయంలో చేసింది ప్రతిదీ అతనికి గుర్తుకు వచ్చి, తప్పు చేశాను, నేను చేసిన తప్పుకి కొన్ని వేల సార్లు నిన్ను క్షమాపణ అడిగినా, నేను చేసిన తప్పుకి నువ్వు ఏదైనా శిక్ష వేసినా భరిస్తాను, నన్ను అసహించుకున్నా భరిస్తాను, ప్లీజ్ జానకి నా నుంచి నువ్వు దూరంగా వెళ్ళకు అని సాకేత్ బాధగా అంటాడు.